గుంతకల్లులోనే ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటయ్యేలా చొరవ చూపాలని అప్పటి తెలుగుదేశం స్థానిక ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ను కోరారు. దీంతో అప్పట్లో ఐటీ శాఖ, మైనారిటీ శాఖల మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి జితేంద్ర గౌడ్ ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలను గుంతకల్లుకే మంజూరు చేయించారు. అయితే అధ్యాపకుల నియామకం, బోధనేతర సిబ్బంది వంటి అంశాల విషయంలో జాప్యం జరిగింది. ఈలోగా తెలుగుదేశం ప్రభుత్వ హయాం కూడా ముగిసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఉర్దూ జూనియర్ కళాశాల నిర్వహణకు అవసరమైన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నియామకం విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అయితే అదే సమయంలో గుంతకల్లుకు రెవెన్యూ డివిజన్ మంజూరైంది. దీంతో ఆర్డీఓ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం చర్చకు రాగా పట్టణంలోని కసాపురం రోడ్డులో నిర్మించిన ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల బాలుర వసతి గృహం వృధాగా ఉండడంతో దాంట్లో ఆర్డీఓ కార్యాలయాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అప్పట్లో స్థానికంగా ఉన్న ముస్లిం మైనారిటీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అనేక ఆందోళనలు కూడా చేశారు. ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల నిర్వహణకు అవసరమైన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నియామకం జరిగిన వెంటనే ప్రస్తుతం ఉన్న ఆర్డీఓ కార్యాలయాన్ని ఖాళీ చేసి ఆ భవనాన్ని ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల బాలుర వసతి గృహానికి ఇచ్చేలా అప్పటి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి అధికారులు, మైనారిటీలను ఒప్పించారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కానీ, అప్పటి స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి కానీ ఆ ఉర్దూ జూనియర్ కళాశాల నిర్వహణ విషయమై ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆలూరు రోడ్డులో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనం బాలికల వసతి గృహ భవనం నిరుపయోగంగా మారడంతో కొందరు భవనంలో ఉన్న కిటికీలు, తలుపులు వంటి విలువైన వాటిని ఎత్తుకువెళ్లారు. అలాగే ఈ భవనాలు మందుబాబులకు నిలయంగా మారాయి. ఈ 5 ఏళ్ల కాలంలో కళాశాల ఆవరణ చెత్త చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానిక ముస్లిం మైనారిటీలు వాపోతున్నారు. అంతేకాక 8 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయిందని కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. కలిసి మన మత పెద్దలు అందరూ కలిసి మా ఎమ్మెల్యే గారైన గుమ్మనూరు జయరాం గారికి మా ఉర్దూ ఏరియా అరబిక్ హై స్కూల్ గురించి వాడు ఉండే ప్రాబ్లం గురించి చెప్తే ఆయన దాన్ని వెంటనే స్పందించి మా స్కూల్ కావాల్సిన రూములు సరిగ్గా లేవంటే మనకి అసిస్టెంట్ కోసము జూనియర్ కాలేజీలోకి ఆర్డర్స్ తీసుకుని వచ్చి మరి నెక్స్ట్ ఉర్దూ జూనియర్ కాలేజీకి కావాల్సిన డోర్స్, విండోస్ కావచ్చు, మళ్ళీ వాటర్, శానిటేషన్ అన్ని చేపించే దానికోసం మళ్ళీ కలెక్టర్ గారితో పోయి 50 లక్షలు అమౌంట్ ని మంజూరు చేయడం జరిగింది. మా మొత్తం అరబిక్ హై స్కూల్ కమిటీ తరఫున, మా మొత్తం మైనార్టీస్ తరఫున మా ఎమ్మెల్యే గారైన గుమ్మనూరు జయరామన్న గారికి చాలా కృతజ్ఞతలు. ఆనుకునే చాలా కాలంగా నడుస్తున్న ఉర్దూ మీడియం హై స్కూల్ భవనం కూడా క్రమేణా శిథిలావస్థకు చేరుతోంది. అంతేకాక విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు కూడా లేరు. ప్రారంభంలో ఈ పాఠశాలలో 500 మంది దాకా విద్యార్థులు ఉండేవారు. అలాగే వీరికి విద్యను బోధించేందుకు మొదట్లో 25 మంది దాకా ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం వారందరూ పదవి విరమణ పొందడంతో ప్రస్తుతం 3 ఉపాధ్యాయులు మాత్రమే మిగిలారు. పదవి విరమణ పొందిన వారి స్థానాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఖాళీలను భర్తీ చేయలేదు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 100 మంది విద్యార్థులుండగా 3 మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి అదనంగా మరో 4 విద్యా వాలంటీర్లను అంజుమన్ కమిటీ వారే నియమించి వారికి జీతభత్యాలను సొంతంగా భరిస్తున్నారు. అవునా? ఆ పిల్లనేమో రాలేదని చెప్పి తీసేస్తామంటే లేదు, కంటిన్యూ చేయండి, తీసేస్తారని చెప్పడం కూడా జరిగింది. చెప్తుంది కానీ ఆయన మళ్ళీ తీసేస్తున్నారు. తీసేసి పంపించారు. అందుకని మీకు సభాముఖంగా మీకు ఎదుగు ఇస్తున్నాం. నాకు తీసేసారు ఆయన. ఓకే, డివైఎంలో మీరు ఆ రోజు ఫోన్ చేసి చెప్పినారా? కానీ ఆయన తీసేసినారు. ఆయనేనా? సరే రైట్. ఆయన చెప్తే కూడా మీరు చెప్పారు కానీ తీసేసినారు. రైట్. ఇంకోటి మా మొత్తం అరబిక్ హై స్కూల్ తరఫున మీరు మా మొత్తం స్కూల్ కమిటీ తరఫున మీకు అందరూ కృతజ్ఞతలు. మీరు అడిగితేనే కావాల్సిన అమౌంట్ శాంక్షన్ చేయించి మన స్కూల్కి దాంట్లో షిఫ్ట్ చేయించే మీ నుండి సహకారం చేసినారు. మా మొత్తం స్కూల్ కమిటీ తరఫున అందరికీ అవునవునవును అది కూడా ఉంది నా దాంట్లో.
మా మొత్తం స్కూల్ కమిటీ తరఫున అందరికీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తయినా నిరుపయోగంగా ఉన్న ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే జయరాం దృష్టికి స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ మైనారిటీ నేతలు తెచ్చారు. ఇందుకు ఆయన వెంటనే స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ ద్వారా తక్షణమే శిథిలావస్థకు చేరుతున్న ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల భవనాలకు సంబంధించి మరమ్మతుల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ మొత్తంతో ముస్లిం మైనారిటీల దగ్గరుండి ఆ భవనాల మరమ్మతులను పూర్తి చేస్తే ఈలోగా తాను విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి కళాశాల దుస్థితిని తీసుకెళ్లి అవసరమైన అధ్యాపకులు బోధనేతర సిబ్బంది నియామకం జరిగేలా కృషి చేస్తానని స్థానిక ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చారు. ఈరోజు నేను మీతో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను రుటకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో పార్టీలు కూడా మా ముస్లిం సోదరులు మా వైపు ఉన్నారని నాకు కొన్ని సందర్భాల్లో భయం పుట్టించే విధంగా అనుకునేవాడు. కానీ అది ఏమి కాదు. గుంటగల్ నియోజకవర్గానికి సరైన అభ్యర్థి వచ్చాడు. నేను కష్టపడిన వాళ్ళకి అట్టడుగు వర్గాని వాళ్ళకి మంచి చేసే అభ్యర్థి వచ్చాడని 30 రోజుల్లోనే గుంటగల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా చేశారంటే మీరందరూ ఆశీర్వాదం వల్ల నేను అదృష్టం చేసుకున్నానని చెప్పి సందర్భంగా ఈరోజు ఆ అదృష్టమే నాకు మన ముస్లిం సోదరులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఈ అవకాశం దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన మన ముస్లిం సోదరులు కావచ్చు అన్ని విధాలుగా 5 కోట్ల ప్రజలందరూ కూడా మంచి చేయాలా, అన్ని మతస్థులకి మంచి చేయాలి ఒక మంచి ఉద్దేశంతో ఆయన పరిపాలన సాగిస్తున్నారు. దాని భాగంగా మన ముస్లిం సోదరులకి గత 2014-19లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ముస్లిం సోదరులందరూ కూడా పెద్దపీట వేసి ఉర్దూ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నికల్ కాలేజ్ కావచ్చు, అది పూర్తిగా చేయాలనే మంచి ఉద్దేశంతో ఆ రోజు శంకుస్థాపన చేసి వర్క్ ప్రారంభిస్తే, అదేవిధంగా ఉర్దూ కాలేజీ కూడా పూర్తిగా 2014-19లో పూర్తి చేసిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా పట్టించుకోలేని పాపాలు పోయి అది ఆ ఉర్దూ కాలేజు కిటికీలు కావచ్చు, డోర్స్ కావచ్చు, అన్ని దొంగతనానికి గురై పూర్తిగా చాలా అద్భుత పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దలు వచ్చిన తర్వాత స్థానికంగా పెద్దలందరూ అడగడం జరిగింది. మన ముస్లిం మతస్థ పెద్దలందరూ కూడా అదా మా ముస్లిం ఉర్దూ కాలేజీకి కట్టి మన ప్రభుత్వంలో ఉంది, అది చాలా శిథిల వ్యవస్థలో ఉంది, అలాంటి కాలేజీని మీరు అభివృద్ధి చేయాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నాకు ఇచ్చాను అన్నా, ఖచ్చితంగా ఉర్దూ కాలేజీని అభివృద్ధి చేసి చూపిస్తానని మంచి ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న ముస్లిం మైనారిటీల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల విషయం తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ద్వారా తక్షణమే 50 లక్షల రూపాయలు మంజూరయ్యేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ముస్లిం మైనారిటీలు ప్రత్యేక కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు.
పిల్లల తండ్రిగా చెబుతున్నాను. నా పిల్లలు కూడా ఉర్దూ అంజుమన్ హై స్కూల్లో చదువుతున్నారు. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇక్కడ స్కూల్లోనే అవకాశం ఉంది. తర్వాత 10 తర్వాత కాలేజీకి పోవాలంటే, ఇంటర్మీడియట్కి పోవాలంటే మన పిల్లలకి ఇక్కడ అవకాశం లేదు. పక్కనే కాలేజ్ ఉంది కానీ అది ఇంకా అలాగే ఉంది. దానికి ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు 50 లక్షలు శాంక్షన్ చేయించారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. వాళ్ళు మాకు ఈ 50 లక్షలు శాంక్షన్ చేయించిన దానికోసం మేమందరూ వాళ్ళకి రుణపడి ఉంటాము. వాళ్ళు వచ్చేసి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మాకు ఈ పిల్లల తరఫున పేరెంట్స్కి అందరికీ మేము వాళ్ళకి అంతా కృతజ్ఞతలు చెబుతున్నాము. తర్వాత పక్క జిల్లాలకు వెళ్ళకుండా ఇక్కడే మనకి కాలేజ్ ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా, మన పిల్లలు కూడా, మన తల్లిదండ్రులు కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి బాగా ఉంటుంది అని చెప్పేసి మేము వాళ్ళకి కోరుకుంటున్నాము. మొత్తానికి నిర్మాణం పూర్తి చేసుకుని ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న భవనాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఉర్దూ కాలేజీ సమస్యకు త్వరలో తెరపడబోతోంది.